గురుగారు ఇప్పుడు మనకి ఏది కావాలో దాని గురించి తెలిస్తేనే దాన్ని అడగాలి కదా గురు. అంటే మనకి ముక్తి కావాలి అని ప్రతి ఒక్కరు వచ్చి అడుగుతా ఉన్నారు కదా గురు, మాకు ముక్తి కావాలని అడుగుతారు కదా. అంటే అసలు ముక్తి అంటే నాకు తెలిసినంత వరకు ముక్తి అని అడిగినటువంటి వాళ్ళు చాలా ఇప్పటి వరకు చాలా తక్కువ మంది. అంటే బయట గురువులు ఏమో ఎక్కడికైనా వెళ్తే అడుగుతారు. కొన్ని లక్షల మంది భక్తులుగా వచ్చిన ముక్తి కోసము మోక్ష కోసము ఈ రోజుల్లో వచ్చి అడిగినటువంటి వాళ్ళు ఒక 10% కూడా లేరు. అవునండి. అయితే మంత్రం తీసుకుంటాం వల్ల, పలానా దేవాలయానికి వెళ్ళటం వల్ల, పలానా యోగం చేయటం వల్ల, లేదా పలానా క్షేత్రానికి మనం వెళ్ళటం వల్ల మనం ఏదైనా పొందుతాము అనేటువంటి ఆశ ముందు జీవుడికి కలుగుతూ ఉంది. ఆశ ద్వారా గురువులు ఏం చేస్తున్నారంటే జీవుడికి సహజ లక్షణం బతకడానికి ఆశ. ఆ ఆశని కల్పించి నీకేదో ఇంతకంటే ఉన్నతమైనది వస్తుందని చెప్పని పిలికి వాళ్ళకి ఆశ చూపించి ఉన్నతమైనటువంటి భగవతత్వం వైపు వాళ్ళని ఆకర్షింపచేయడానికి చేసేటువంటి ప్రయత్నం. నిజానికి ముక్తి మోక్షం అనేటువంటిది ప్రత్యేకంగా ఎక్కడో ఉన్నటువంటిది కాదు. ఇప్పుడు మనం ఉన్నాం, ఈ శరీరంలో ఉన్నాం, కానీ మన నమ్మకం ఏంటి? నీలోని, నాలోని, మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి అణువులోని, సర్వజీవంలోని, అలాగే జీవం ఉన్నటువంటి కణంలోని, జీవం లేనటువంటి కణంలోని చైతన్య స్వరూపుడుగాను ఉన్నదంతా కూడా ఈశ్వరుడే, మనల్ని నడిపిస్తున్నటువంటి వాడు వాడే అని చెప్పని మనం నమ్మి ముందు అటువైపు ప్రయాణం సాగిస్తుంటాం భక్తి ప్రాథమికంగా మొదలైనప్పుడు. సరే, మనకున్నటువంటి అవగాహన ఆ విధంగా ఉంది, కానీ అనుభూతి ఆ స్థితిలో ఉందా? మన అనుభూతి స్థితి ఎక్కడ ఉంది? పలానా స్వామీజీ అంటే ఈ శరీరం వరకు, పలానా సత్యం గారనో లేకపోతే ఇంకొకరి పేరు చెప్పినప్పుడు ఏమవుతుంది? మీ ఉనికి, మీ జ్ఞానం ఆ యొక్క శరీరం వరకే పరిమితమై ఉంటుంది. లేదా మీ ఆలోచనకి ఎంత జ్ఞానం అయితే ఉందో, ఇక్కడి నుంచి అమెరికాలో ఏదో జరుగుతుందో లేకపోతే ఇంకో లోకంలో ఏదో జరుగుతుందని చెప్పని మన మనసుకి ఎంతైతే తెలిసి ఉంటుందో ఆ జ్ఞానం వరకు మనసు ద్వారా ప్రయాణం చేస్తూ ఉంది. కానీ దాని ఉనికి ఏంటి? సర్వకాల సర్వావస్థల్లోని సర్వత్రా వ్యాప్తి చెంది ఉన్నటువంటి ఈశ్వరుడు నువ్వు ఒకటే అనేటువంటిది జ్ఞానం. కానీ అనుభవంలోకి వచ్చేసరికి పరిమితంగా ఉండిపోయింది, ఆ దేహంలోకి పరిమితం అయి ఉంది. అవునా? ఇప్పుడు ఏ జీవుడైతే తాను కేవలం ఈ శరీరానికే పరిమితమై ఉన్నాను, అవునా, నన్ను కేవలం ఈ కళ్ళు, ఈ ముక్కు, ఈ చెవులు, ఈ ఇంద్రియాలు మాత్రమే నన్ను నడిపిస్తున్నాయి, కానీ నన్ను నేను ఏంటనేది నాకు తెలియటం లేదు, బయట నా యొక్క తత్వం, నా స్వరూపం, నా తండ్రి లేకపోతే అమ్మ అంటున్నావో, భగవంతుడు అంటున్నావో, నీ నమ్మకాన్ని బట్టి అనుకుంటున్నాం, కానీ దానితో మనం అనుసంధానం అవ్వలేకపోతున్నాము. అవ్వాలనే కోరిక ఉన్నా కొద్దిసేపు అవ్వటానికి ప్రయత్నం చేస్తున్నాం, మళ్ళీ దాన్ని మర్చిపోతున్నాం, జారిపోతున్నాం. అసలు అదేంటో కూడా మనకి స్ఫురణకి కూడా రానటువంటి స్థితి గడిచిపోతుంది. ఇంకా మనం అనేటువంటిది అసలు ఆ స్థితికి మనకి ఎంతో వ్యత్యాసం ఉంది, దానికి మనకి అర్హత లేదు అనేటువంటి అనుమానంలోని బలహీనతలోని ఉండిపోతున్నాం. అవునా? ఇప్పుడు ముక్తి మోక్షము అంటే ఏంటంటే నీ పరిమితి పరిధిలో ఉన్నది కాదు, అవధులు దాటి అవధులలోనూ సర్వత్రా వ్యాప్తి చెంది ఉండి ఆ పరిధిలో ఉన్నటువంటిది, పరిధికి అవతల ఉన్నటువంటిది కూడా నువ్వే అనేటువంటి పరిపూర్ణమైనటువంటి అనుభూతి నీకు తెలియబడటం. తెలియకపోవటం, ఇప్పుడు మనం ఇంతలోనే పరిమితంగా ఉంటే అదేంటది? కర్మ, పాపం, జన్మ అనుకుంటున్నాం. అంతట్లోని నువ్వే ఉన్నావు అనుకుంటే ఏంటి? నీకున్నటువంటి పరిధి ఎప్పుడైతే వదిలేస్తుందో, ఒక జైల్లో ఖైదీని ఖైదు చేసిన తర్వాత వాడి యొక్క లిమిట్స్ ఎంతవరకు ఉంటాయి? ఆ గది వరకే ఖైదు చేయబడి ఉంటాయి. దేనివల్ల? అతని యొక్క చేసినటువంటి పనుల యొక్క ఫలితం వల్ల. అవునా? అంటే మరి అందులో ఉన్నటువంటిది, జైలు గదిలో ఉన్నటువంటిది, బయట ఉన్నటువంటి వాతావరణం ఒకటే కదా, అవునా కదా? ఇక్కడ మనల్ని బంధించి ఉంచుతుంది ఏంటి అంటే మన మనసు. దేనివల్ల బంధించి ఉంచుతుంది అంటే పరిమితమైనటువంటి భ్రాంతి వల్ల అనుభూతి కోసం భౌతికాన్ని ధరించాం. అవునా? ఏ భౌతికంలో పరిమితంగా బందీ అయిపోయి ఉన్నటువంటిదేమో, భ్రాంతి వల్ల బందీ అయిపోయి ఉన్నటువంటిదేమో ఏంటది?
ఈజీ. తన స్థితిని తాను కోల్పోయి ఉండటం చేత ఇప్పుడు మనం గదిలోనే ఉంటాం, అవునా? ఒక జైల్లో కట్టేసి ఉన్నటువంటి ఒక ఇంట్లో ఉన్నటువంటి వాడికి ఆ ఇల్లు తప్పించి బయట లోకం తెలియదు. శరీరంలో కేవలం ఇంద్రియాలకే పరిమితమై ఉన్నటువంటి వాడికి అదే లోకం. దాన్ని మించినటువంటి తన స్థితి తానుకు తెలియదు. ఇందాక మీరు అడిగినప్పుడు ఫస్ట్ అడిగినప్పుడు ప్రయాణం చేయాలంటే మనకి ఏంటి అనేది మనం ఏంటనేది తెలియాలి కదా గురువు గారు అని అడిగారు. అంటే తన గురించి తాను ఏమిటనేటువంటి ప్రాథమిక అవగాహన లేకపోవటం అనేది జీవుడికి ఇప్పుడు జైల్లో వేస్తాం, నాకు ఇదే బాగుందని ఇక్కడే కూర్చుండేటువంటి స్థితి, తన స్థితిని తాను మర్చిపోయి ఉన్నటువంటి స్థితి ఏంటది? అయితే అజ్ఞానం అయి ఉండాలి, లేదా అనంతమైన జ్ఞానమైన అయి ఉండాలి. అనంతమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాడు ఆ చేసి పరిధిలో ఉండడు. వాడు ఎక్కడ ఉన్నా తన యొక్క స్థితి ఉనికి సర్వత్రా వ్యాప్తి చెంది ఉంటూ ఉంటుంది. ముక్తి అంటే ఏంటంటే నీ యొక్క స్థితి పరిమితంగా బందీ అయి ఉన్నటువంటి ఉండి దానిలోనే తిరుగుతూ ఉన్నటువంటి దాని నుంచి విముక్తి కలిగి నీ యొక్క సర్వవ్యాపకత్వాన్ని నువ్వు అన్ని కాలాల్లో అన్ని సందర్భాల్లో నీ ఆధీనంలో ఉంచుకుంటాం. నీకు తెలిసి ఉండడం ఆధీనంలో ఉంచడం అంటే అదే. ఇక్కడ ఆధీనం అంటే ఏంటి? కేవలం తెలిసి ఉండటం అనేటువంటిది అవగాహన తెలిసి ఉండి అన్నిట్లో నేనే ఉన్నాను కదా అని చెప్పి అనుకుంటాం వేరు. నీ ఆధీనంలో నువ్వు ఇక్కడ ఉన్నా, శరీరంలో ఉన్నా, కణంలో ఉన్నా, జీవిలో ఉన్నా, వ్యర్థంలో ఉన్నా, ప్రసాదంలో ఉన్నా, చైతన్యంలో ఉన్నా, అన్నిట్లో నేనే ఉన్నాననేటువంటి తన యొక్క స్వాధీనం స్వరూపంగా వేరువేరుగా ఉండన ఆధీనంలో ఉండేటువంటిది అది ఎవరికి ఉంటుంది? సంపూర్ణమైనటువంటి ఒక చైతన్యానికి ఉంటుంది. దాన్నే సర్వేశ్వరుడు అంటున్నాం. ఇప్పుడు జీవుడికి ప్రయాణం ముందు కొంత జ్ఞానంతో కొంతవరకు చిన్నపిల్లవాడు ఉన్నప్పుడు ప్రయాణం చేయగలుగుతాడు. మరికొంత జ్ఞానం వచ్చిన తర్వాత ఇంకొంచెం కొన్ని వ్యవహారాలు పెరుగుతూ ఉంటాయి. మనసుకి కంటితోటో, మనసుతోటో, ముక్కుతోటో, చెవులతో కొంత విషయ జ్ఞానం తీసుకుని ఇంకొంత పరిధిని పెంచుకోగలుగుతాడు. అయితే తన మనసుకి, తన సంకల్పానికి, తనకు తెలిసినటువంటి నాలెడ్జ్కి అతీతంగా కూడా కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయని చెప్పని జీవన పరిణామ క్రమంలో అర్థం చేసుకుంటూ ఉంటాడు. ఇది ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేటువంటి విచారణ మొదలు పెట్టినప్పుడు తనకంటే వేరుగా ఏదో ఉంది, తనని తనకు కాకుండా ఏదో నడిపిస్తూ ఉందనేటువంటిది ముందు గ్రహించి దానికోసం ప్రయాణం మొదలు పెడతాడు. ఆ ప్రయాణం అనేటువంటిది ఇక్కడ ఉంది అనేటువంటి నమ్మటమే విశ్వాసం. ఏదైనా తనకంటే ఉన్నతంగా ఉన్నదాన్ని తెలుసుకొని తనలోకి అది వెళ్ళాలి అంటే అది పరిపూర్ణం ఎప్పటికవుతుంది అంటే ఆ మార్గంలో ముందుగా ప్రయాణం చేసి ఎవరైతే ఆ లక్ష్యాన్ని చేరుకుని ఉన్నారో ఆ చేరుకుని ఉంటూ మనకు అందుబాటులో ఉండాలి. వాళ్ళ ఆ స్థితిని అనుసంధానం అయ్యి మనకి అందుబాటులో ఉండాలి. మన చుట్టూ ఎంతో మంది ఉండొచ్చు, కానీ మనకు తెలియదు కదా. మనకు అనుసంధానం అయి ఉన్నటువంటి వాళ్ళని మనం ఆశ్రయించి నీ ప్రయత్నం ద్వారా కాకుండా, నీ ప్రయత్నము కొద్దిగా అయినా కూడా వాళ్ళ యొక్క కరుణా కటాక్షం ద్వారా పొందగలిగినటువంటి వాడి జీవితం ధన్యం.